బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ భారత్ మాతా జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై మాతా భారత్ 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 మాతా భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. కదిలిందిర బీజేపీ, ఖబర్దార్ ఖబర్దార్, కదిలిందిర బీజేపీ, ఖబర్దార్ ఖబర్దార్. జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మామిడి పండు అంటే మామిడి పండు మహారాష్ట్రలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 227 మున్సిపాలిటీలకు గాను 115 మున్సిపాలిటీల్లో బీజేపీ పార్టీ ఆల్రెడీ విజయం సాధించింది. ఇంకొక 40 నుండి 50 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మొత్తం 2300 వార్డు కౌన్సిలర్లకు గాను 1800 మున్సిపాలిటీల్లో 1800 కౌన్సిలర్ స్థానాల్లో బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది, మున్సిపాలిటీలు గెలుచుకుంటుంది. కాబట్టి ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ పార్టీ తరఫున, జమ్మికుంట పట్టణ శాఖ తరఫున విజయోత్సవాలు చేస్తున్నాం. రేపు రానున్న తెలంగాణలో కూడా మున్సిపాలిటీలో కూడా అత్యధికంగా, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి అభివృద్ధిని చూసి జమ్మికుంటలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది. జమ్మికుంట ప్రజలు కూడా ఒక్కసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి నిధులు మనకు రావాలన్నా కూడా, మున్సిపాలిటీలకు ఎలాంటి అభివృద్ధి నిధులు రావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి జమ్మికుంట పట్టణ ప్రజలందరూ కూడా ఈసారి రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీని గెలిపించి జమ్మికుంట మున్సిపాలిటీని చైర్మన్ కూడా కైవసం చేసుకునే దిశగా ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి దీన్ని మనం బండి సంజయ్ గారికి గిఫ్ట్ ఇచ్చినట్లయితే మన జమ్మికుంట రూపురేఖలు మొత్తం అభివృద్ధి చేయడంలో బండి సంజయ్ గారు తీసుకుంటారు. కాబట్టి కంపల్సరిగా జమ్మికుంట పట్టణ ప్రజలందరూ కూడా బీజేపీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ముక్తి భారత్, కాంగ్రెస్ రహిత భారతదేశంగా విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి, వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి జేపీ నడ్డా గారికి, బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రేపు అన్ని మున్సిపాలిటీలో కూడా జెండా ఎగరేసే విధంగా పనిచేస్తున్నట్టు చేస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు మహారాష్ట్రలో బాంబే సంబంధించినటువంటి మున్సిపాలిటీలో 227 స్థానాలకు గాను 150 స్థానాలు బీజేపీ ఏకపక్షంగా గెలిచి దేశంలో అగ్రగానంగా ఉన్నటువంటి బీజేపీ రేపు జమ్మికుంట మున్సిపాలిటీలో కావచ్చు, కరీంనగర్ కార్పొరేషన్లో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా మీ అందరూ ఆశీర్వదించి బీజేపీ ఓటేసి మా అందరినీ ఆశీర్వదిస్తే అభివృద్ధిలో ముందుందామని తెలియజేస్తున్నాం. మహారాష్ట్రలో జరిగిన స్థానిక మున్సిపల్ ఎలక్షన్లో 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రారంభమైన విజయం పరంపర ఇవాళ 2026 వరకు కాదు,
2047 వరకు కూడా ఈ పరంపర ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి యావత్ భారత్ ప్రజలంతా ఆశీర్వదించడానికి ముందున్నందుకు వారందరికీ మేము జమ్మికుంట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నుంచి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీ కాదు, వ్యక్తుల పార్టీ కాదు, ఇది ప్రజల పార్టీ, ప్రజలు ఆశీర్వదిస్తున్న పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మహారాష్ట్రలో అత్యధిక మున్సిపల్ సీట్లను ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ రేపు మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నాయకత్వంలో మన ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో వీరిద్దరి సారథ్యంలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలని కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలంతా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చూసి విసిగించుకుంటున్నారు. తప్పకుండా ఈసారి మేమంతా భారతీయ జనతా పార్టీని గెలిపేయాలి. భారతీయ జనతా పార్టీ లోపల కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే ఈ మున్సిపాలిటీలని కార్పొరేషన్లని అభివృద్ధి చేసుకోవాలి, అవినీతి లేని మచ్చలేని ప్రభుత్వాలను తెచ్చుకోవాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజులలో తప్పకుండా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, తప్పకుండా భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే రోజులలో తప్పకుండా జమ్మికుంట మున్సిపాలిటీ లోపల భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ ఏదొచ్చినా భారతీయ జనతా పార్టీ తప్పకుండా జెండా ఎగిరేయడానికి మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ మరొకసారి కోరుతున్నాం. భారత్